అమ్మ ఇది మనకి బంగారు రంగులో ఉంది కదా, పాదరస లింగం. పాదరస లింగం, పాదరసం. పాదరసంతో చేయబడి ఉంది కాబట్టి పాదరసం మన ప్రపంచంలో ఎప్పుడు కూడా వెండి కలర్లోనే ఉంటుంది. పాదరసం ఎక్కడైనా ఎక్కడైనా వెండి కలర్లోనే ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే తుడిస్తే మన చేతికి గారి బంగారం అది ఏమీ రాదు. దాన్ని నిజస్వరూపం ఒకటే కనబడుతుంది. నిజస్వరూపం వచ్చి వెండి కలర్లో ఉంటుంది కాబట్టి అది నిజస్వరూపం. తిరిగి 5 నిమిషాల దగ్గర నుంచి 10 నిమిషాల లోపు మళ్ళీ తిరిగి బంగారం కవచం ఏర్పడు. ఇప్పుడు మన బంగారం ఎలాగైతే ఉందో సేమ్ మళ్ళీ కవచం ఏర్పడు. మళ్ళీ మనం తీసే వరకు కూడా అదే విధంగా ఉంటుంది, మార్పు ఉండదు. అదేవిధంగా మళ్ళీ తిరిగి ఎంత టైం అయినా బంగారు రంగులో. దీంట్లో ఏంటంటే ప్రాణశక్తి, ఇందులో ఉండేది ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉండడం వల్ల తానంతట తాను బంగారం. అందుకనే ఏ గుడి ప్రతిష్ఠ చేసినా మొట్టమొదటి పాదరసం వేసి నువ్వు ఏ విగ్రహం తెచ్చుకుంటావో, నువ్వు ఏ మోడల్ తెచ్చుకుంటావో, నువ్వు ఏ గుడి అని నువ్వు అనుకుంటున్నావో ఆ విగ్రహాన్ని ఆ పాదరసం మీద పెట్టాలి. ప్రాణం మాత్రం ఒకటే. ఎందుకంటే కొంతమంది వినాయకుడిని పెట్టుకోవచ్చు, కొంతమంది వెంకటమ్మని పెట్టుకోవచ్చు, కొంతమంది ఇంకోటి పెట్టుకోవచ్చు, అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఏ దేవతా విగ్రహాలు పెట్టినప్పటికీ మొట్టమొదట పాదరసం మీదే ఉండాలి. అని చెప్పి ప్రాణ ప్రతిష్ట. మీరు పోసిన నీళ్ళని ఇవే వచ్చేవలే. నీళ్ళు ఒకటే కాదు చూద్దాం, బంగారం అవడం చూద్దరు కానీ నీళ్ళు ఒకటే కదా అడిగారు. ఇప్పుడు చెరిపేస్తే మళ్ళీ నిజస్వరూపం కనబడుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం 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 నమ శివాయ. అది నిజస్వరూపం. ఇప్పుడు మనం పెడితే డబుల్ పెట్టేది, ఆయన వేసుకుంటే ప్రాణం ఉంది కాబట్టి వేసుకునేది. ఇది ప్రాణశక్తి కలిగిన శివలింగం కాబట్టి ఈ ప్రాణశక్తి కలిగిన దాని మీద మిమ్మల్ని ఎవరిని కూడా చూడడానికి తప్ప చేయడానికి ఉపయోగించారు. కాబట్టి ఇప్పుడు మీరు చేసే భాగ్యం. మీరు ఇప్పటివరకు నీళ్ళు పోసుకొని స్వయంగా అభిషేకించుకున్నారు. స్వయంగా అభిషేకించుకునే అవకాశం ఎక్కడా ఉండదు. ఒక శివలింగం మీద మీరు చేయొచ్చేమో తప్ప, ఎక్కడైనా ఒక శివలింగం మీద చేయొచ్చు తప్ప 108 శివలింగాలకి చేయలేరు. 108 శివలింగాలకి చేయడం ఒక ఎత్తు అయితే, అదే నీరు వచ్చి ప్రాణం ఉన్న శక్తి కలిగిన దాని మీద పడడం ఒక ఎత్తు. ఈ ప్రాణశక్తి కలిగిన దాని మీద మీరు ఒక చెంచా నీళ్ళు పోసుకోగలిగారంటే అది ఇంక మీ అదృష్టం అంతే. మళ్ళీ అలాగే ఉండండి. పక్కన లింగాష్టకాలు ఉన్నాయి చూడండి, ఇటు ఇటు అది చదవండి, చదివి లోపల అవుతుంది. సురాక్షితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజానశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావే భక్తిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా
పూజితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురమణ పూజితలింగం సురవణ పుష్ప సదాచితలింగం హర 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 మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అవడం ప్రారంభించింది. పూర్తిగా యథాతథంగా ముందు ఏ రకంగా ఉందో ఆ రకంగా మొత్తం బంగారం అవుతుంది అన్నమాట. అది మళ్ళీ బంగారం అవుతుందా? చిల్లర తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందమ్మా. ఇక్కడ చిల్లర పెట్టలేకపోతున్నారు, అందుకని చిల్లర ఇవ్వట్లేదు. ఇంకేం కావాలి? ఇబ్బంది కదా? శుభార్తం చెప్పేసి శుభార్తం చెప్పేసి ధనంజయ గారు రాజేంద్ర రాజు నామదేశ్య బంగారు లక్ష్మీ నామదేశ్య సకుటుంబస్య శుభం ధనంజయ గారు విశ్వనాథరాజు నామదేశ్య సత్య సీతారామలక్ష్మీ నామదేశ్య సకుటుంబస్య వశిష్ఠ సుబ్బరాజు నామదేశ్య మాధవీలత సిద్ధార్థ వర్మ నామదేశ్య కౌండిన్య స్తోత్రం అఖిల్ ऋषिता नामदेस्य सकुटुम्बस्य वसिष्ठ गोत्रस्य अपन नरसिंहराज नामदेस्य सुजाता नामदेस्य सत्य प्रवीण वर्मा नामदेस्य राम पवन वर्मा नामदेस्य सकुटुम्बस्य वसिष्ठ गोत्रस्य वेंकटराम सूर्य नरसिंहराज नामदेस्य इंद्र नामदेस्य आशीष वर्मा नामदेस्य सत्य जानकी नामदेस्य सकुटुम्बस्य वशिष्ठ गोत्रस्य प्रवीण कुमार राज नामदेस्य रामावती नामदेस्य दुष्यंत राज नामदेस्य वशिष्ठ गोत्रस्य पृथ्वीराज नामदेस्य सुजाता नामदेस्य वेंकटभद्र राज नामदेस्य दीपिका नामदेस्य रेयांशी नामदेस्य धनंजय गोत्रस्य पवन कुमार नामदेस्य मधुमिता नामदेस्य लक्ष्मी अनन्या नामदेस्य सकुटुम्बस्य नागुल गोत्रम पोल रेड्डी नामदेश लक्ष्मी नामदेश वेंकटेश भार्गवी नामदेश दिनेश सकुटुम्बस्य వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారా? పూర్తయిందా? అసలు వెనక్కి